నేను ఇప్పుడు వచ్చేసి గో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి చెప్తాను. అండ్ మీరు చూస్తే గో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్గా 7 అయితే ఉన్నాయి. అండ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమీ లేదు, మనం సింపుల్గా మనం స్కూలింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్తారు కదా, మనకి ఎడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, ఇవన్నీ వచ్చేసి మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్లో అనేది చేస్తాం అన్నమాట. అండ్ మనం ఎడిషన్ చేయడానికి, సబ్ట్రాక్షన్ చేయడానికి మనకు ఒక ఆపరేటర్ అనేది కావాలి. ఓకే, డిఫరెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఓకే గైస్, అది ఎలా చేయాలి, ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయనేది 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా గైస్, నేను ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ కంపైలర్ అయితే యూజ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు ఈజీగా ఉంటుంది. ఎవ్రీ టైమ్ VS కోడ్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నప్పుడు మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా కనిపించట్లేదు కదా, సో నేను అయితే ఆన్లైన్ కంపైలర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అవుట్పుట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే గైస్, మూవ్ ఆన్. ఫస్ట్ వచ్చేసి ఎడిషన్ ఆపరేటర్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ అనే వేరియబుల్లో 10 స్టోర్ చేసుకున్నా, 20 స్టోర్ చేసుకున్నా, ఓకే, ఈ రెండు మీకు తెలుసు. మీరు ఇక్కడ చూస్తే X+Y, ఇక్కడ ఎడిషన్ ఆపరేటర్ పర్ఫామ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా గైస్, మీకు అర్థమైంది కదా, ప్లస్ సింబల్ అయితే యూజ్ చేస్తాం మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి. రైట్, అవుట్పుట్ చూడండి, ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి 30 వచ్చేసింది. ఓకే, ఆర్ఎల్స్ మీరు కావాలనుకుంటే ఇట్లా వేరియబుల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. X+Yని వేరియబుల్లో స్టోర్ చేసుకుని డైరెక్ట్గా Z అనేది ప్రింట్ చేయొచ్చు. నేను ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి, సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది. అది కొంచెం స్లోగా ఉంది ఇంటర్నెట్ స్పీడ్. సేమ్ అవుట్పుట్ అయితే వచ్చింది కదా. మీకు ఎడిషన్ ఆపరేటర్ అయితే అర్థమైంది కదా, సింపుల్గా ప్లస్ సింబల్ యూజ్ చేసుకుని ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్షన్ గురించి కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. మైనస్ సింబల్ యూజ్ చేసుకుని మనం బేసిక్ మ్యాథమెటిక్స్లో కూడా సబ్ట్రాక్షన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి 10 - 9 చేద్దాం, అవుట్పుట్ చూద్దాం. 10 - 9 వచ్చేసి 1 కదా, అవుట్పుట్ 1 వచ్చింది. అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా వస్తాయి మనకి. ఇన్ కేస్ బిగ్గర్ నెంబర్ని మనం స్మాలర్ నెంబర్ని బిగ్గర్ నెంబర్తో కనుక సబ్ట్రాక్ట్ చేస్తే మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి. మీరు చూస్తే ఇక్కడ అవుట్పుట్ -1 అనేది వచ్చింది. మీకు అర్థమైంది కదా గైస్, సబ్ట్రాక్షన్ వచ్చేసి మైనస్తో అయితే చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ కూడా సింపుల్, స్టార్ అనే సింబల్ యూజ్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ X కాదు, మనం క్రాస్ మార్క్ యూజ్ చేస్తాం కదా మనం నోట్బుక్లో, బట్ మీరు ఇక్కడ సింబల్ చూస్తే స్టార్ అనేది యూజ్ చేసుకోవాలి మల్టిప్లికేషన్ కోసం. సింపుల్, రెండు వేరియబుల్స్ మధ్యలో మీరు మల్టిప్లికేషన్ పర్ఫామ్ అయితే చేస్తే 20 అయితే వస్తుంది. మీరు నాట్ ఓన్లీ 2 వేరియబుల్స్, మీరు 3 వేరియబుల్స్ మధ్యలో కూడా చేయొచ్చు. ఓకే, చూడండి, X, Y, Z 10, 2, 10 పెట్టుకున్నాను కదా. మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకో స్టార్ పెట్టేసి Z పెట్టేసేయండి. ఇలా కూడా మనం పర్ఫామ్ అయితే చేయొచ్చు ఆపరేషన్స్ అనేవి. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి, 200 అయితే వచ్చింది. ఎలా వచ్చింది, ఫస్ట్ 10 2s. ఓకే, 10 2s అంతా 20 × 10 అంతా 200. అదే కదా అవుట్పుట్ వచ్చింది. మీకు అర్థమైంది కదా గైస్, మల్టిప్లికేషన్ కోసం స్టార్ అనే సింబల్ యూజ్ చేసుకుంటామని. నెక్స్ట్ డివిజన్. ఓకేనా గైస్, డివిజన్ మనకి ఏం చేస్తుంది, మనకి కొఫిషియంట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. అండ్ మాడ్యులస్ వచ్చేసి మనకి రిమైండర్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకేనా గైస్, డివిజన్కి వచ్చేసి సింబల్ వచ్చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ అనమాట. సింపుల్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేసుకుంటాం మనం డివిజన్ ఆపరేటర్ కోసం. సింపుల్ 10/2 ఎంత, వాల్యూ 5 కదా, దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసి మనం 10/10 చేద్దాం. అవుట్పుట్ ఎంత వస్తుంది, అబ్సల్యూట్లీ 1 వస్తుంది కదా. చూడండి, ఇది వచ్చేసి కొఫిషియంట్ని మనకి రిటర్న్ చేస్తుంది, రిమైండర్ని కాదు. మనం డివిజన్ చేస్తున్నప్పుడు కొఫిషియంట్, రిమైండర్ 2 వాల్యూస్ ఉంటాయి కదా. ఈ ఫార్వర్డ్ స్లాష్ డివిజన్ ఆపరేటర్ వచ్చేసి మనకి కొఫిషియంట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ వచ్చేసి మనం పర్సంటేజ్ సింబల్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ పర్సంటేజ్ సింబల్ వచ్చేసి మనకి ఏం రిటర్న్ చేస్తుందంటే రిమైండర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇందాక డివిజన్ ఆపరేటర్ ఏం చేసింది, కొఫిషియంట్ వాల్యూని రిటర్న్ చేసింది కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి రిమైండర్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తే నేను 8ని 3తో డివైడ్, మాడ్యులస్ యూజ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎలా వచ్చింది 2 అనేది, నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూసారా, రిమైండర్ వాల్యూ అనేది 2 వస్తుంది. ఆర్ఎల్స్ మనం ఇప్పుడు వాల్యూస్ అయితే చేంజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 2 పెడదాం, ఇక్కడ వచ్చేసి 4 పెడదాం. రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది.
అంతే కదా, 2 టేబుల్లో 2 టైమ్స్ 4 పోయి రిమైండర్ 0 అనే కదా మిగులుతుంది. మీరు ఇక్కడ చూడండి రిమైండర్ 0 అనేది వచ్చింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రిమైండర్ కోసం అయితే మనం పర్సంటేజ్ అయితే యూజ్ చేసుకుంటాం. ఆర్ఎల్స్ మనకు కొఫిషియంట్ కావాలంటే ఫార్వర్డ్ స్లాష్ అయితే యూజ్ చేసుకుంటాం ఆపరేటర్ కింద. ఓకేనా గైస్, ఇక్కడికి నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఎలా చేస్తామంటే మీరు ఇక్కడ వాల్యూ చూడండి, నేను ఎక్స్లో 10 స్టోర్ చేసా. ఓకేనా గైస్, నేను ఎక్స్లో 10 అనేది స్టోర్ చేసా. కానీ ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, 11 అనేది అవుట్పుట్ కింద వచ్చింది. ఎందుకు 11 అనేది అవుట్పుట్ కింద వచ్చింది? మీరు మధ్యలో ఒక లైన్ అనేది నేను ఎగ్జిక్యూషన్ అనేది చేశాను చూడండి, x++. ఇలా మనం ప్లస్ చేస్తే కనుక +1 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సింపుల్, మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇలా 1+1 ఓకే ఇంక్రిమెంట్ అయ్యి ఎక్స్లో స్టోర్ అవుతుంది. మనం ఇలా రాసుకోవడం కన్నా సింపుల్, ఇది యాక్చువల్ వే. ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఏమవుతుంది, 10 వచ్చేసి దానికి +1 యాడ్ చేసి 11 యాడ్ చేసి ఇందులో మళ్ళీ స్టోర్ చేస్తున్నాం. ఇదంతా లేకుండా మనకి సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే ఇంక్రిమెంట్ చేసుకోవడానికి ఒక వాల్యూని సింపుల్గా ++ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ నేను ఇదే స్టేట్మెంట్ని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది అవుట్పుట్, 1 సెకండ్ రైట్, ఒకసారి రన్ చేస్తున్నాను. యాక్చువల్గా 12 రావాలి. 12 అవుట్పుట్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ 10 అనేది వాల్యూ ఉంది, మనం దాన్ని ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసాం, 1 వాల్యూతో ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ 11 ఏం చేసాం, 12 కింద ఇంక్రిమెంట్ చేసాం. అదే కదా ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చింది, లాస్ట్లో ప్రింట్ చేసాం కాబట్టి ఇంక్రిమెంట్ అయిన వాల్యూ అనేది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి డిక్రిమెంట్కి సింపుల్గా 2 మైనస్ వాల్యూస్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇది కూడా సేమ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సేమ్ ఇలా రాసినట్టు. ఓకే, ఈ స్టేట్మెంట్కి బదులుగా మనం షార్ట్ కట్ ఇది x యూజ్ చేసుకుంటే మనకి డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ఫస్ట్ వాల్యూ ఇనిషియల్గా 10 ఉంది, 10 వాల్యూని మనం మైనస్ చేయడం వల్ల ఏమైంది, 9 కింద మారిపోయింది ఇక్కడ వాల్యూ. దెన్ ప్రింట్ చేస్తే వాల్యూ అనేది 9 అయింది. ఇన్ కేసు నేను మళ్ళీ ఒకసారి డిక్రిమెంట్ చేశాను అనుకోండి, వాల్యూ ఏమొస్తుంది, 8 రావాలి కదా. చూడండి 1 సెకండ్, అవుట్పుట్ అనేది 8 వచ్చేసింది. సరిపోయింది గైస్. మొత్తం నేను అన్నీ కవర్ చేశాను, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ చెప్పాను, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. దట్స్ ఇట్ గైస్. అర్థమెటిక్ ఆపరేటర్స్కి అయితే ఇంతే.